హాయ్ నమస్తే, నేను రాజగోపాల్ రెడ్డి కార్వేటి. ఏపీలో కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరిగాయి. 15,450 కోట్లు ప్రజలపై భారం పడింది. వైసీపీ పార్టీ నిన్న రాష్ట్రం మొత్తం విద్యుత్ ధరలు పెరిగాయి, ప్రజలపై బాదుడే బాదుడు అంటూ విద్యుత్ పోరుబాట నిర్వహించి ఆందోళనలు చేపట్టింది. టీడీపీ పార్టీ ఏమో ప్రెస్ మీట్లు పెట్టి ఈ కరెంటు ఛార్జీలు పెరగడానికి జగన్ చేసిన పాపమే అని కూటమి పార్టీ నేతలు అంటున్నారు. ఇంతకీ కరెంటు ఛార్జీలు పెరగడానికి ఎవరు కారణం? నిజాలు ప్రజలందరికీ కూడా తెలియాలి. నిజాలు తెలియజేయడానికే మాబోటు వాళ్ళు ఉన్నాం. ప్రజలందరికీ కూడా ఇది ఎవరు చేసిన తప్పు? జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు వల్ల ప్రజలపై భారం పడిందా, లేకపోతే చంద్రబాబు చేసిన తప్పు వల్ల ప్రజలపై భారం పడిందా అని చెప్పుకునే ముందుగా 2024 ఎన్నికలలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరియు కూటమి నేతలంతా కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా జగన్మోహన్ రెడ్డి విపరీతంగా కరెంటు ఛార్జీలు పెంచేశాడు, మేము అధికారంలోకి వస్తే ₹1 కూడా కరెంటు ఛార్జీలు పెంచము అని ప్రజలకు హామీ ఇచ్చారు. అధికారంలోకి కూటమి పార్టీ నేతలు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీని కూటమి పార్టీ నేతలు నిలబెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి చేసిన పాపం లేకపోతే ఇంకెవరో చేసిన పాపం మేము ఎందుకు కట్టాలి అంటే, ఎన్నికలలో మీరు హామీలు ఇచ్చిన మాట వాస్తవమా కాదా? ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు పెరిగిన కరెంటు ఛార్జీలు ప్రభుత్వమే భరించాలా వద్దా? మీరు ఎన్నికలలో ప్రజలకు హామీ ఇచ్చారు కాబట్టి రేట్లు ఎంత పెరిగినా అది ప్రభుత్వమే భరించాలి. కానీ ఈరోజు మీరు 2 చేతులు పైకెత్తేసి ప్రజలపై భారం వేసి జగన్మోహన్ రెడ్డి చేసిన పాపం వల్లే ఈరోజు కరెంటు ఛార్జీలు పెరిగాయి అని మీరు అంటుంటే, ఎన్నికల హామీలను మీరు తుంగలోకి దొక్కారు, మాట తప్పారు, మీరు మోసగాళ్ళు అని ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అనాల్సి వస్తుంది. ఇంతకీ కరెంటు ఛార్జీలు భారం ఎవరు చేసిన తప్పు అని మనం విశ్లేషించుకోవడానికి గాను వస్తే, జగన్మోహన్ రెడ్డి చేసింది తప్ప లేకపోతే చంద్రబాబు తప్ప అనే ముందుగా ఇది ప్రభుత్వాల తప్పు అని నేను అంటాను. ఎందుకంటే ప్రభుత్వాలు విద్యుత్ కొనుగోలు చేసేది ₹5 నుండి ₹6 కొనుగోలు చేస్తాయి. కానీ స్లాబ్ సిస్టమ్ ప్రకారం 100 యూనిట్లకు ఒక ధర, 200 యూనిట్లకు మరో ధర, 300 యూనిట్లకు మరో ధర అంటూ ప్రజలకి తక్కువ ధరకు కరెంటు సప్లై చేస్తున్నాయి. తక్కువ ధరకు ప్రభుత్వాలు సప్లై చేసినప్పుడు ఆ భారాన్ని, మిగతా భారాన్ని, ఉదాహరణకు 200 యూనిట్ల లోపల ₹2.40 ప్రజల వద్ద నుండి వసూలు చేస్తే మిగతా ₹2.60 ప్రభుత్వం భరించాలి. ప్రభుత్వం విద్యుత్ కంపెనీలకు ఏ నెలకు ఆ నెల జమ చేయాలి. కానీ ప్రభుత్వాలు మాత్రం గత ఎన్నో ఏండ్లుగా ప్రభుత్వాలు ఈ డబ్బులను విద్యుత్ కంపెనీలకి కట్టట్లేదు. విద్యుత్ కంపెనీలకు వీళ్ళు కట్టట్లేదు కాబట్టి విద్యుత్ కంపెనీలు ప్రభుత్వాలు మారినప్పుడల్లా కొత్త ప్రభుత్వం దగ్గరికి, అయ్యా ఇంత భారం ఉంది, మీరు ప్రభుత్వం కట్టాల్సి ఉంది, మీరు కట్టకపోతే ప్రజలపైన ఆ భారం వేస్తాము అని అంటున్నారు. అది FEPA ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు, ఇంధనపు ఛార్జీలు, ఫ్యూయల్ ఛార్జీలు, వీటిల్లో ట్రోపప్ ఛార్జీలు, ఇన్ని రకాలుగా ఉన్నాయి. విద్యుత్ కొనుగోలు ధరకు మరియు నెక్స్ట్ మంత్కి ఆ విద్యుత్తును సర్దుబాటు ఛార్జీల కింద వేస్తారు. ఇక్కడ గత ప్రభుత్వాలు, అంతకుముందు ప్రభుత్వాలు చేసిన తప్పులకు ఖచ్చితంగా ఉన్న ప్రభుత్వంలో విద్యుత్ కంపెనీలు ఆ ప్రభుత్వాన్ని కట్టమంటాయి. ఆ ప్రభుత్వాలు కట్టకపోతే ప్రజలపై భారం వేస్తాయి. ఇక్కడ చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు, జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు, అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి తప్పు చేశాడు, రాజశేఖర్ రెడ్డి గారు తప్పు చేశారు. ఎందుకంటే విద్యుత్ కొనుగోలు దాదాపు కూడా 2014 నుండి 2019 వరకు ₹6 చంద్రబాబు నాయుడు గారు కొనుగోలు చేశాడు. కానీ 200 యూనిట్ల లోపల, 300 యూనిట్ల లోపల తక్కువ ధరకు ఆయన ప్రజలకు సప్లై చేశాడు. మిగతా మొత్తాన్ని ఆయన విద్యుత్ కంపెనీలకు కట్టాల్సి ఉంది, కానీ కట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే పని చేశాడు. కొనుగోలు చేసింది ₹5 నుండి ₹6 కొనుగోలు చేశాడు. ప్రజలకు సప్లై చేసిందేమో 200 యూనిట్ల లోపల, 300 యూనిట్ల లోపల తక్కువ ధరకు సప్లై చేశారు. మిగతా అమౌంట్ను ప్రభుత్వానికి కట్టాల్సి ఉంది. కానీ వీళ్ళు ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం అయినా కట్టలేదు, స్లాబ్ సిస్టమ్ పెట్టారు. ఒక యూనిట్ ₹6 కొనుగోలు చేస్తే ₹6 ప్రజల వద్ద నుండి వసూలు చేయాలి. వినియోగదారుడు ఎన్ని యూనిట్లు వాడుతాడో ప్రభుత్వం కొనుగోలు చేసిన ధరే ఆ వినియోగదారుని నుండి వసూలు చేయాలి. కానీ 200 యూనిట్లు వాడినోడికి
రూ. 2.40 ఇస్తున్నారు. మిగతా రూ. 2.60 ప్రభుత్వం భరించాలి. కానీ ఇక్కడ భరించలేదు కాబట్టి ఏపీఈఆర్సీ వాళ్ళు ప్రజలపైన భారాన్ని మోపుతున్నారు. ప్రభుత్వాలు చేతులు ఎత్తేస్తున్నాయి కాబట్టి ఏపీఈఆర్సీ వాళ్ళు ప్రజల వద్ద నుండి ఈ భారాన్ని వసూలు చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రజలపై వేసే పన్నుల భారం ప్రభుత్వాల తప్పు. అది చంద్రబాబు ప్రభుత్వం అయినా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయినా, ప్రభుత్వాలు చేసే తప్పిదాల వల్ల ఏపీఈఆర్సీ వాళ్ళు డైరెక్ట్గా ప్రజలపై పన్నుల భారాన్ని వేస్తున్నారు. అందుకు ప్రభుత్వాలు కూడా తెలిసి ప్రజలకు నిజాలు చెప్పకుండా అది ప్రతిపక్షం తప్పు, అది ప్రభుత్వం తప్పు అని ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. జరిగిన వాస్తవం, విద్యుత్ ఎంతకైతే కొనుగోలు చేస్తారో ఆ రేటుకు ప్రజలకు ఇవ్వకుండా ప్రభుత్వాలు సబ్సిడీలు ఇవ్వటం వల్ల విద్యుత్ కంపెనీలకు ప్రభుత్వాలు ఆ సబ్సిడీల అమౌంట్ను కట్టడం లేదు కాబట్టి ఏపీఈఆర్సీ వాళ్ళు, విద్యుత్ కంపెనీలు డైరెక్ట్గా ప్రజలపై భారాన్ని మోపుతున్నారు. ఇది వాస్తవం. కానీ ఒకరిపైన ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ కరెంటు ఛార్జీలు పెరుగుతున్నాయి అంటే పెరుగుతున్నాయని దుమ్మెత్తి పోసుకోవటం, ప్రజలకు నిజాలు చెప్పకపోవటం ఈ ప్రభుత్వాలు చేసే తప్పు. ముఖ్యంగా ఇక్కడ ఎన్నికలలో 2024 ఎన్నికలలో ప్రజలపై మేము ₹1 కూడా భారం వేయము, మొత్తం మేమే భరిస్తాము అని చంద్రబాబు నాయుడు గారు, కూటమి నాయకులు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వర్ గారు 3 పార్టీలకు అధ్యక్షులు కాబట్టి వీళ్ళు ప్రజలకు హామీలు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ప్రజలపై భారం పడకుండా ఎన్నికలలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. అలా నిలబెట్టుకోకుండా ప్రభుత్వాలు తప్పు చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వర్ గారు ముగ్గురు తప్పు చేస్తున్నారు. మీరు ఎన్నికలలో ఇచ్చిన హామీని మీరు ఎందుకు నిలబెట్టుకోవట్లేదు? ఇక మీదటైనా ప్రజలకు నిజాలు చెప్పండి. ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఇప్పుడు నిలబెట్టుకొని నెక్స్ట్ భవిష్యత్తులో ఎంతకైతే విద్యుత్ కొనుగోలు చేస్తారో అదే ధరను ప్రతి వినియోగదారుని నుండి, అది పేదవాడైనా ధనికుడైనా, వాళ్ళు వాడే వినియోగాన్ని బట్టి ఖచ్చితంగా ఎంత వినియోగిస్తాడో అంత వినియోగానికి ఎంత ప్రభుత్వం కొనుగోలు చేస్తుందో ఆ ధరను ప్రజల వద్ద నుండి వసూలు చేయండి. ఒకవేళ మీరు సబ్సిడీ ఇవ్వాలనుకుంటే ఏ నెలకు ఆ నెల ప్రభుత్వమే మీరు విద్యుత్ సంస్థలకు ఆ నెల ఖచ్చితంగా పే చేయండి. మీరు చేసిన పాపాల వల్ల ప్రజలు ఈరోజు ఇబ్బందులు పడాల్సి వస్తూ ఉంది. ప్రభుత్వాలు చేసే తప్పిదాల వల్ల ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తూ ఉంది. ఇది నిజం. ప్రజలే ఈ ప్రభుత్వాలను వెనకేసుకొస్తారా, ముందేసుకొస్తారా అనేది మీ ఇష్టం. నిజాలు చెప్పాల్సిన బాధ్యత మాది కాబట్టి నిజాలు చెప్పాము. ఇంకా అంతిమ నిర్ణయం ప్రజలదే.